అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో పట్టపగల జరిగిన వృద్ధురాలి హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని గుర్తు తెలియని దుండగులు అత్యంత దారుణంగా హత్య చేసి బంగారు ఆభరణాలు నగదు అపహరించి పరారయ్యారు. ఈ ఘటనతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పట్టణంలోని వడ్డే కాలనీకి చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు లక్ష్మీదేవి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దుండగులు ఇంట్లోకి చొరబడ్డారు. అనంతరం ఆమెపై దాడి చేసి హత్య చేశారు. హత్య అనంతరం ఆమె వద్ద ఉన్న సుమారు 4 తులాల బంగారు ఆభరణాలు 50,000 నగదును అపహరించి అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు లక్ష్మీదేవి రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గమనించి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో కళ్యాణదుర్గం టౌన్ పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. అనంతరం క్లోజ్ టీం ఫోరెన్సిక్ సిబ్బందిని పిలిపించి ఆధారాలు సేకరించారు. పట్టపగలి జరిగిన హత్యతో పాటు దోపిడీ ఘటన స్థానిక వడ్డే కాలనీలో తీవ్ర భయాందోళనకు దారితీసింది. హత్యతో పాటు దోపిడీ కోణంలో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ దర్యాప్తును వేగవంతం చేశారు. కేసును త్వరలోనే ఛేదిస్తామని పోలీసులు వెల్లడించారు. కాదమ్మా ఇంకా మీరు ఇంతమంది ఒక పిల్లర్స్ ఆడతారు.